Hi, I'm Dr. Sushma, gynecologist and infertility specialist, Shreya Hospital, Lingampalli. We will discuss about HPV vaccine. It's a cervical cancer vaccine అని అందరికీ తెలుసు. యాక్చువల్గా మెయిన్గా ఇది మోస్ట్ ఎఫెక్టివ్, చాలా సేఫ్. ఇది ప్రివెంట్ చేసేది ఏంటంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే ఒక వైరస్ వల్ల వచ్చే రకరకాల క్యాన్సర్స్ని ఇది ప్రివెంట్ చేస్తుంది. ఐడియల్ ఏజ్ వచ్చేసి 9 years నుంచి స్టార్ట్ అవుతుంది. 15 years ఏజ్ లోపు ఉన్న వాళ్ళకి 2 doses సరిపోతుంది, 0 and 6 monthsకి. అబౌవ్ 15 years నుంచి అప్ టు 45 years వరకు ప్రెజెంట్ స్టడీస్ రికమెండ్ చేస్తున్నాయి ఈ వ్యాక్సిన్ని. వీళ్ళైతే 3 doses తీసుకోవాలి, 0, 2 months and 6 months. కామన్గా అవైలబుల్ బ్రాండ్స్ వచ్చేసి మనకి గాడాసిల్, సర్వారిక్స్ ఉన్నాయి. వీటి కాస్ట్ వచ్చేసి సమ్ 2500 నుంచి 11,000 వరకు కూడా ఉన్నాయి, డిపెండింగ్ అపాన్ ద స్ట్రెయిన్స్. అండ్ ఇది బాయ్స్ గర్ల్స్ ఇద్దరికి రికమెండ్ చేస్తున్నారు. బాయ్స్లో మెయిన్లీ ఏంటంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వల్ల వచ్చే ఓరోఫారెంజల్ క్యాన్సర్ని ఇది ప్రివెంట్ చేస్తుంది. సో మా దగ్గర ఈ వ్యాక్సిన్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. అండ్ మేము మార్కెట్లో అందరూ ఇచ్చే కాస్ట్ కన్నా మేము చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఇస్తున్నాము. అండ్ మీరు అట్ ఏ టైం 3 వ్యాక్సిన్స్ ఒకేసారి మీరు ముందే మాకు కమిట్ చేసుకోగలిగితే మాత్రం మేము ఇంకా తక్కువ కాస్ట్కి మీకు చేస్తాము. ఈ వైరస్ వల్ల వచ్చే మోన్ క్యాన్సర్స్ ఏంటంటే ఓరోఫారెంజల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, వెజైనల్ వల్వల్ క్యాన్సర్ అండ్ జెనైటల్ వార్డ్స్. ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి ఈ వ్యాక్సిన్ చాలా ఉపయోగపడుతుంది. బట్ ఈ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఆడవాళ్ళు రెగ్యులర్ ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ అయితే కంటిన్యూ చేయొచ్చు. బట్ వన్స్ ఇన్ 3 years, ఆల్రెడీ ఫ్యామిలీ రిస్క్ ఉన్న వాళ్ళైతే వన్స్ ఇన్ 2 years వ్యాక్సిన్ తీసుకున్నారు కాబట్టి, తీసుకోకపోతే మీరు ఎవ్రీ ఇయర్ ప్యాప్స్మియర్ చేయించుకోవాలి. ఫ్యామిలీ రిస్క్ ఏం లేని వాళ్ళైతే వన్స్ ఇన్ 3 years అట్లా రెగ్యులర్ ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ కూడా చేయించుకుంటూ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.